హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్ మిరకల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ స్పైసీ ఫిష్ ఫ్రై చేసేసుకుందాం. మనకు చికెన్ మటన్తో పోల్చుకుంటే చేపల వల్లనే హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి మన బాడీకి. సో మరి ఫిష్ ఫ్రై ప్రాసెస్ అంటే చూసేద్దాం. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చివరిలో లైక్ కమెంట్ అస్సలు మర్చిపోకండి. నేను ఈ ఫిష్ ఫ్రై కోసం అయితే పెద్ద సైజ్ చేపనైతే తీసుకుని ఇలా పల్చగా అయితే ముక్కలు కట్ చేయించుకున్నాను అనమాట. వీటిని శుభ్రంగా వెనిగర్తో అండ్ సాల్ట్తో శుభ్రం చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకొని అందులోకి హాఫ్ స్పూన్ దాకా సాల్ట్, తర్వాత పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1.5 స్పూన్ దాకా ఎండుమిర్చి పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, తర్వాత 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా అండ్ 1 స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకొని, తర్వాత 1.5 స్పూన్ దాకా బియ్యం పిండి కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందాము. ఉప్పు కారాలంతా కూడా మిక్స్ అయ్యేలాగా అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మనము అంతా కూడా మరీ పలుచగా కాకుండా సెమీ సాలిడ్ గా కలిపేసుకుందాం అనమాట. సో చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ పల్చ కాకుండా అలా అని మరి థిక్గా కూడా కాకుండా మనకు చేప ముక్కలకైతే మసాలా పట్టేలాగా మనం అయితే కలిపేసుకోవాలి ఈ మిశ్రమాన్ని. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, దానికి ఒక్కొక్క దానికి మనం నీట్ గా అలాగే అంతా కూడా ఒక్కొక్క చేపకి బాగా అప్లై చేసుకోవాలన్నమాట. వాటికి పట్టేలాగా కొంచెం థిక్గానే ఇలా అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. నీట్గా అంతా చేసుకున్న తర్వాత మనం కొద్దిసేపు ఇలా మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి అందుకోసమే నేను కాస్త పల్చగానే కట్ చేపించుకున్నా ఈ ముక్కల్ని అయితే. అన్నీ కూడా ఇలా మనం చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, అంతా కూడా నేను అప్లై చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక ప్లేట్ అయితే మనము ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ పైన డీప్ కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీన్ని ఒక్కొక్క ముక్కనైతే మనము ఫ్రై చేసేసుకుందాము. అండ్ 2 ముక్కలు అయితే ఈ ప్యాన్లో పట్టవు. ఒక్కొక్కటే మనం బాగా రెడ్డిష్గా అయ్యేదాకా కూడా బాగా వేపుకోవాలన్నమాట. అప్పుడే కొంచెం క్రిస్పీగా క్రంచీగా అనేది ఉంటాయన్నమాట. ఇలా మీరు తీసుకున్న ముక్కలన్నీ కూడా ఒకదాని తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవాలా. సో మా ఇంటి ఎదురుగా అరటి తోట అయితే ఉంది కాబట్టి మాకు అరటాకులు ఎనీ టైం అవైలబుల్. అందుకోసం నేను అరటాకులో ఈరోజైతే ఇలా ఫిష్ ఫ్రైని అయితే తినాలనుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.